ఫ్రెండ్స్, దిస్ ఇస్ చిట్టినాయుడు. ఆర్సరెడ్డి సివిల్స్ గ్రూప్ అని చెప్తాను. నేను నాకు 31 years ఎక్స్పీరియన్స్. అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ హై లెవెల్ చెప్తాను. ప్యూర్ మ్యాథ్స్ ఏమో ఎస్ఎస్సి కిరణ్ ప్రకాష్ మొత్తం చెప్తాను. ఈ బుక్ అంతా మొత్తం ఈ బుక్ అలా చెప్తాను. ఈ బుక్ అంతా చెప్తాను. టోటల్ ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. హై లెవెల్ ఉంటుంది అంత బుక్ అంతా. ఎస్ఎస్సి ఉంటుంది, ఆర్ఆర్బి ఉంటుంది, ఎస్ఐ ఉంటుంది, హై లెవెల్ మొత్తం సివిల్స్ ఉంటుంది. అంత ఈ బుక్ రెండు ఇస్తారు. అలాగే అర్థమెటిక్ మొత్తం ఫుల్ బుక్ అంత ఉంటుంది. అర్థమెటిక్ ఈ బుక్ అలా చెప్తాను. న్యూ ఆర్ఎస్ అగర్వాల్ చాలా బాగుంది. మంచి మంచి లెక్కలు ఉన్నాయి. ఇవన్నీ బాగుంది. ఈ బుక్ అలా మీకు చెప్తాను. ఓకేనా? తర్వాత రీజనింగ్ హరియంత్ర రీజనింగ్ చెప్తాను. ఓకేనా? సో అలా మీకు మంది చిట్ స్కాన్ యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే కెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూడండి. ఇవన్నీ ఎస్ఎస్ బిట్లు చెప్తాను నేను. ఆల్జీబ్రా, ఎన్టీపీసీలో ఆల్జీబ్రా మీకు దాదాపు ఎన్టీపీసీలో ఆల్జీబ్రా 8 క్వశ్చన్స్ పడతాయి. ఎస్ఎస్సీలో అయితే ఆల్జీబ్రా 12 క్వశ్చన్స్ పడతాయి. ఎస్సీలో అయితే దాదాపు 10 ప్రశ్నలు పడతాయి. కానిస్టేబుల్ 4 పడతాయి అనమాట. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి. హై లెవెల్లో ఉంటాయి. స్లోగా నిదానంగా చెప్తాను. నా నెంబర్ ఇది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఫోన్ చేసుకోండి. నా నెంబరు 7330903677. అలాగే మీకు ప్యూర్ మ్యాథ్స్ 99కి పేద విద్యార్థుల కోసము ప్యూర్ మ్యాథ్స్ 99కి ఇచ్చారు. అందరికీ మీ అందరూ మీ ఫ్రెండ్స్కి చెప్పండి. అది అందరూ తీసుకోమని చెప్పండి. ఓకే, చాలా బాగుంది. మీరు చూడండి. చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి చెప్పుకోండి. రైట్? ఓకే, ఇప్పుడు ఫస్ట్ బిట్ చూడండి జాగ్రత్తగా. ఇఫ్ x is equal to 2 plus root 3, then x cube plus 1 by x cube ఎంత? ఇఫ్ x is equal to 2 plus root 3 అయినా x cube plus 1 by x cube ఎంత అడిగాడు. ఎప్పుడైనా మీకు ఒక ఫార్ములా ఉంటుంది. x plus 1 by x is equal to p అయితే x cube plus 1 by x cube is equal to p cube minus 3p. ఎప్పుడైనా మీకు x is equal to 2 plus root 3 అయితే 1 by x is equal to 2 minus root 3 అంట అవుతుంది. దీన్ని కాంజుగేట్ సాలిడ్స్ అంటారు. ఇట్లే. సో ఈ రెండు కలిపి అనుకోండి. x plus 1 by x is equal to 4 అవుతుంది. అంటే సో 4 cube minus 3 4 12, 64 minus 12 52. That's it. హే అంటాం. నేను ఇంకా దీన్ని ఫాస్ట్గా ఎలా చేస్తానంటే 2కి డబల్ చేస్తాం. 4 క్యూబ్ ప్లస్ ఉంటే మైనస్ వేయాలి, మైనస్ ఉంటే ప్లస్ వేయాలి. రెండు గురించి చేస్తాం. దట్స్ ఆల్ ఫాస్ట్గా. ఇదే షార్ట్ కట్ ఏం కాదు. ఫాస్ట్ అనమాట. ట్రాప్లో చేస్తాం. చిట్నెట్ బై యూజింగ్ చిట్స్ లాజిక్ అనమాట. లాజిక్లో చేస్తారు. 4 అయిపోద్ది. 4 క్యూబ్ ప్లస్ ఉంటే మైనస్ వేయండి, మైనస్ ఉంటే ప్లస్ వేయండి. ఆ రెండు గురించుకోండి. ఎలాగా 4ని క్యూబ్ చేయండి. 4ని క్యూబ్ చేయండి. ప్లస్ ఉంటే మైనస్ వేయండి, మైనస్ ఉంటే ప్లస్ చేయండి. ఆ రెండు గురించుకోండి. అయిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. రైట్? నెక్స్ట్ రైట్ చూడండి. ఇఫ్ x is equal to root 2 plus 1, then x power 4 plus 1 by x power 4 అని అడిగాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే x plus 1 by x కావాలని చెప్పాను కదా మీకు. ఫస్ట్ టర్మ్ డబల్ చేయాలి. ఫస్ట్ టర్మ్ ఏంటి? రూట్ 2కు డబుల్ ఎంత? 2 root 2. అయితే ఇక్కడ 4 ఉంది కదా. 2 2s are 4. 2 times స్క్వేర్ కాన్సెప్ట్ చేయాలి. స్క్వేర్ కాన్సెప్ట్ అంటే ఎలా చేయాలంటే ఇచ్చిన నెంబర్ని స్క్వేర్ చేసి -2 చేయాలి. అంటే ఇక్కడ 2 root 2 హోల్ స్క్వేర్ -2. 4 2s are 8. 8 minus 2 6. ఒకసారి స్క్వేర్ కాన్సెప్ట్. మళ్ళీ రెండో స్క్వేర్ కాన్సెప్ట్ చేయాలి. 6 స్క్వేర్ -2. సో ఎంత అయింది? 36 minus 2 34. దట్స్ ఆల్. అవర్ ఆన్సర్ ఇస్ వాట్? 34 అనమాట. స్క్వేర్ కాన్సెప్ట్ అంటే ఏం లేదు. x plus 1 by x is equal to p అయితే x square plus 1 by x square is equal to p square minus 2 అనమాట. అది సో స్క్వేర్ కాన్సెప్ట్ ఎలా చేస్తాము? ఇచ్చిన నెంబర్ స్క్వేర్ చేస్తాము,
-2 వేస్తాం, స్క్వేర్ చేస్తాము -2 వేస్తాము, స్క్వేర్ చేస్తాము -2 వేస్తాము, స్క్వేర్ చేస్తాం -2 వేస్తాం. ఇక్కడ 4 ఉంది కదా, 2 టైమ్స్ చేయాలన్నమాట. స్క్వేర్ -2 స్క్వేర్ -2 స్క్వేర్ అలాగనమాట. ఓకే, 2√2 హోల్ స్క్వేర్ 8 -2 2 స్క్వేర్ 4 √2 స్క్వేర్ 2 4 2 8 8 -2 6 6 స్క్వేర్ 36 -2 34. చెప్పండి, స్క్వేర్ కాన్సెప్ట్ ఎలా చేయాలి? ఇచ్చిన నెంబర్ స్క్వేర్ చేయాలి, ప్లస్ ఇంటూ -2 వేయాలి, మైనస్ ఉంటే +2 వేయాలి. చెప్పండి, స్క్వేర్ కాన్సెప్ట్ చేస్తాం. ఇచ్చిన నెంబర్ స్క్వేర్ చేయాలి, ప్లస్ ఉంటే -2 వేయాలి, మైనస్ ఉంటే +2 వేయాలి అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. If alpha beta are the roots of x square plus 7x plus k is equal to 0 and alpha minus beta is equal to 1, then k is equal to dash. ఆల్ఫా బీటాలు మూలాలు కాగలిగిన x square plus 7x plus k is equal to 0 సమీకరణంలో ఆల్ఫా మైనస్ బీటా is equal to 1 అయితే k విలువ ఎంత అడిగాడు. ఎప్పుడైనా ఫార్ములా మీకు ఈ వర్గ సమీకరణంలో a is equal to 1 అవుతుంది. x స్క్వేర్ గుణకం ఏమీ లేదు కాబట్టి. b is equal to x కోఎఫిషియంట్ 7, c is equal to కాన్స్టెంట్ k, ఆల్ఫా మైనస్ బీటా is equal to 1 ఇచ్చాడు వాడు. ఆల్ఫా మైనస్ బీటా ఫార్ములా రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై root of b square minus 4ac by a is equal to 1. Root of b square 49 minus 4ac 4k by a 1 అక్కర్లేదు కదా, is equal to 1. 20 ప్లస్ స్క్వేర్ చేయండి. 49 minus 1 is equal to 4k. మరి 4k is equal to 48. k is equal to 12. That's it. Right out. ఈ ఫార్ములా మీకు ఉన్నాయి కదా, ఈ ఫార్ములాస్ అని మీకు వర్గ సమీకరణం చెప్పాను నేను 6 స్కాన్ యాప్లో. వర్గ సమీకరణాలు హైవేలు చెప్పాను ఫార్ములాస్ అన్ని. ఆ ఫార్ములాని మీరు వాడుకోండి. ఫార్ములా ఏంటి? ఆల్ఫా మైనస్ బీటా is equal to root of b square minus 4ac by a అనమాట. మీకు ఫార్ములాస్ ఉన్నాయి. ఆల్ఫా ప్లస్ బీటా is equal to minus b by a, ఆల్ఫా బీటా is equal to c by a, 1 by alpha plus 1 by beta is equal to minus b by c, alpha square plus beta square is equal to b square minus 2ac by a square, 1 by alpha square 1 by beta square is equal to b square minus 2ac by c square, alpha cube plus beta cube is equal to 3ab minus b cube by a cube, 1 by alpha cube plus 1 by beta cube is equal to 3ab minus b cube by c cube, alpha minus beta is equal to root of b square minus 4ac by a, 1 by alpha minus 1 by beta is equal to root of b square minus 4ac by c. అది వస్తే ఏ బిట్ టీచర్ మీకు ఏదైనా బిఎస్సీలోనైనా ఎస్ఏలోనైనా దేంట్లోనైనా ఆల్ఫాబెట్లో మీరు ఏది ఇస్తే తప్పకుండా వేసి వచ్చు అనమాట. అది ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 2 plus √3 whole power x square minus 3 plus 2 minus √3 whole power x square minus 3 is equal to 4 అయినా x వాల్యూ ఎంత అడుగుతాడు. ఇలా x చూస్తే మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఒకటి 20 ప్లస్ స్క్వేర్ చేయమంటే అవే చేయమంటాడు. లాజిక్ చూడండి. ఎప్పుడైనా వీటిని ఈక్వేషన్స్ అంటారు, సమీకరణాలు అంటారు. సమీకరణాలు ఇచ్చినప్పుడు లెక్క మ్యాక్సిమం సాల్వ్ చేయకండి. ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగాడు. ఒక ఈక్వేషన్ ఇచ్చి ఎక్స్ వాల్యూ ఎంత ఎక్స్ వాల్యూ ఎంత ఎక్స్ వాల్యూ ఎంత అంటే కిందనే ఉంది, అక్కడ లెక్క చేయాలి. చూసుకోండి. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ఇస్ అంటే ఆప్షన్స్ అనమాట. ఆప్షన్స్ తీసుకుంటాం, 2 పెడతాం. నాన్ మ్యాథ్స్ విద్యార్థులు మాత్రమే. నాన్ మ్యాథ్స్ విద్యార్థులకి అంట మనకేం రాదు, ఏం చేస్తాం మరి? 2 పెడతాం. 2 స్క్వేర్ 4, 4 minus 3 1, 2 plus √3, 4 minus 3 1, 2 minus √3, 4. సరిపోయింది కదా? ప్లస్ ఆర్ మైనస్ 2. నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా, మనం మన ఆరోగ్య ఎన్టీపీసీలు మ్యాథ్స్లోనే పోతాం. అంటే మీకు రాక కాదు, మీరు ఏంటంటే చిన్న ప్రిపేర్ అవుతారు అనమాట. చిన్న లెక్కలు ప్రిపేర్ అయ్యి సూపర్ అనుకుంటారు. ఢిల్లీలో పేపర్ తయారవుద్ది, 1 కోటి మంది రాస్తారు, తక్కువ మంది కాదు. పేపర్ అనుకుంటుంది, ఊహించుకొని చాలా జాగ్రత్తగా ఊహించుకొని ప్రిపేర్ అవ్వండి. ఆ బుక్ కొనుక్కోండి, కిరణ్ ప్రకాశ్ కొనుక్కోండి. ఆ బుక్ కొనుక్కొని హాయిగా ఇందులో ప్యూర్ మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వండి. లేదా చిన్న రోజు ఫాలో అవ్వండి, చెప్తాడు. ఈ బుక్ కొనుక్కోండి. ఈ బుక్కే మీరు ప్రీవియస్ 20 పేపర్స్ ఉన్నాయి కదా, అందులో ఒక్క బిట్ కూడా పడదు, నాకు తెలుసు అది. ఎందుకంటే 2016 పేపర్లు అవి. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. పడిన తర్వాత నన్ను ఫోన్ చేసి తిట్టకండి, అది తప్పు. హై లెవెల్ ప్రిపేర్ అయితే లో లెవెల్ చేయగలవు, లో లెవెల్ ప్రిపేర్ అయితే హై లెవెల్ ఇస్తే చేయలేవు అనమాట. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్స్ మీకు యూట్యూబ్లో పెడతాను, అందరూ అవి ఏం పడవు. అది ఓన్లీ జస్ట్ ఫర్ స్పీడ్ కోసమే, అది యాక్యురసీ కోసం చెప్తే ఆ బిట్స్ పడదు. చిన్న బిట్లు ఉన్నాయి, నేను చూశాను. అందుకే ఆ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎన్టీపీసీది.
ఎందుకంటే కిరణ్ ప్రకాష్ ఈడే ఇచ్చాడు మొత్తం సొల్యూషన్ అని ఇచ్చాడు యాక్టింగ్ అన్న ఎన్టీపీఎస్ పేపర్స్ అని 2016 ఎలా పడతాయి చెప్పండి. 2021 ఎగ్జామ్ రాసినప్పుడు 2016 ఎలా పడతాయి? అది పడదు అనమాట. అది హై లెవెల్ ఉంటుంది పేపర్. చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ బుక్ ప్యూర్ మ్యాథ్స్ కొన్ని బుక్ చేసుకోండి. నన్ను ఫాలో అవ్వండి, నేనేం చెప్తాను నేను. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికి సర్వే చేయండి. రైట్ ఆఫ్ చూడండి. మన దీనికి మ్యాథ్స్ వాళ్ళ కోసం చెప్తాను ప్రత్యేకం. ఇక్కడ 4 రావాలంటే 2 + 2 4 అవుతుంది. మరి ఇక్కడ 2 అవ్వాలంటే పవర్ 1 అవ్వాలి, అంతకుమించి ఏం లేదు. x² - 3 ± 1 అవ్వాలి. x² - 3 = 1, x² = 4, x = ±2. x² - 3 = -1, x² = 2, x = ±√2. ఇది ఎందుకు నేను చెప్పానంటే ఒక్కొక్కసారి ఇలా క్వశ్చన్ ఇచ్చి ఎస్ఎస్సిలో ఎక్స్ వాల్యూ ఎంత అడగకుండా ఎక్స్కి ఎన్ని వాల్యూలు వస్తాయని అడుగుతాడు. హౌ మెనీ వాల్యూస్ ఆర్ దేర్, హౌ మెనీ రూట్స్ ఆర్ దేర్, ఎన్ని మూలాలు ఉన్నాయని అడుగుతాడు. మూలాలు ఏవి అంటే మూలాలు ఎక్కడ కింద ఉంటాయి, మూలాలు ఎన్ని అని అడిగాడు అనుకోండి చేయలేం కదా. అప్పుడు ట్రెడిషనల్ తెలియాలి. హౌ మెనీ ఆర్ దేర్, 4 రూట్స్ ఉంటాయి అనమాట. మ్యాథ్స్ విద్యార్థులు అదే చిట్నాట్ పవర్. వెంటనే కానీ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్ వచ్చాడు బ్యాగ్ కొట్టుకొని ఫీజు 7,000 ఉంటుంది ఎస్ఎస్సికి. ప్యూర్ మ్యాథ్స్ హైలైట్ చెప్తాను అనమాట. అది 4 months పడుతుంది అనమాట. అది ఆ బుక్ కొనుక్కోండి, కిరణ్ ప్రకాష్ బుక్ కొనుక్కొని అరసాలు పెట్టుకొని నాకు వచ్చాయి అనమాట. డైలీ ఈవినింగ్ 68 ఉంటుంది. ఫీజు ఏమో 7,000 ఉంటుంది నా దగ్గర. అలా జాగ్రత్తగా చెప్తాను. సివిల్స్ కానీ ఆర్ఆర్బీ కానీ ఎస్ఎస్సి కానీ ఎవరైనా బ్యాగ్ కొట్టుకుని వచ్చారు నా దగ్గరికి మీకు ప్యూర్ మ్యాథ్స్ అడ్మిట్ హై లెవెల్ చేసి పంపించేస్తాను అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. cube root of 6 plus 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 up to infinity is equal to dash అంటాడు. ఈ క్వశ్చన్ మనం ఎలా చేస్తామంటే జాగ్రత్తగా ఉండే ఈ హోల్ వాల్యూని x అనుకుంటాం. cube root of 6 plus cube root of 6 plus cube root of 6 plus up to infinity అనుకుంటాం. మరి ఇక్కడి నుంచి ఇది కూడా x అయిపోద్ది. cube root of 6 plus x వస్తుంది. క్యూబింగ్ అని బోత్ సైడ్ చేస్తాం. x³ = 6 + x. ఇది పట్టుకొస్తాం. x³ - x = 6. x కామన్ తీసుకుంటాం. x² - 1 = 6. x = 2 తీసుకున్నాం అనుకో, 2² - 1 6. సో ఆన్సర్ ఇస్ వాట్? షో హే వేస్తాం. ఇలా చేయాలి. నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు ఐడియా రాదు కదా. చిట్నాటి ఇటువంటి వచ్చినప్పుడు సింపుల్ లాజిక్ చెప్తా చూడండి. ఇది మిమ్మల్ని 80% కాపాడుతుంది. ఏమీ లేదు. దీని వాల్యూ అడిగాడు కదా, ఆప్షన్లో దాని వాల్యూ ఉంటుంది, 1 ఉంటుంది. ఇదంతా 1 అయినప్పుడు ఇది కూడా 1 అవుతుంది కదా. 6 + 1 7, క్యూబ్ రూట్ లేదు, అది కాదు. 2 + 6 8, క్యూబ్ రూట్ 8. క్యూబ్ రూట్ 8 అంటే అర్థం ఏంటి? క్యూబ్ రూట్ 2 క్యూబ్, దట్ ఈస్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఏం పెట్టావు? 2 పెట్టావు, నీకేం వచ్చింది? 2 పెట్టావు. ఇక్కడ ఏం పెట్టావు? 2 పెట్టావు, నీకేం వచ్చింది? 2 వచ్చింది. ఏది పెడితే అదే రావాలి, ఏది పెడితే అదే రావాలన్నమాట. ఇక్కడ 2 పెడితే 3 ఎలాగ వస్తుంది? 2 పెడితే 2 రావాలి. దట్స్ ఇట్. రైట్ ఆఫ్. నెక్స్ట్ క్వశ్చన్. 2x + 3y = 7 అండ్ 4x + 6y = k అనే రేఖలు ఒకే రేఖను సూచిస్తే k వాల్యూ ఎంత అనే స్ట్రైట్ లైన్స్ హ్యావింగ్ ద సేమ్ లైన్. ఆ 2 స్ట్రైట్ లైన్స్ సేమ్ స్ట్రైట్ లైన్ అయితే k వాల్యూ ఎంత అడుగుతాడు. ఇక్కడ మీకు ఫార్ములా ఉంటుంది ఏంటంటే a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0 are parallel. a1/a2 = b1/b2 is not equal to c1/c2. ప్యారలల్ అయితే, సమాంతరాలు అయితే, ఒకవేళ పర్పెండిక్యులర్ లైన్స్ అయ్యాయి అనుకోండి, a1 a2 + b1 b2 = 0 లంబాలు అయితే. సేమ్ స్ట్రైట్ లైన్ అయితే a1/a2 = b1/b2 = c1/c2 అనమాట. చూడండి, 2/4 = 3/6 ఎంత? 7/k. ఏదో ఒక ఈక్వేషన్ తీసుకోండి.
1/2 ఈజ్ ఈక్వల్ టు 7/k. క్రాస్ మల్టిప్లై చేసుకోండి. k ఈజ్ ఈక్వల్ టు 14. దట్స్ ఇట్. హే, దట్స్ ఆల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. √5 + √3/√5 - √3 + √5 - √3/√5 + √2 హోల్ క్యూబ్ అడిగాడు. లెక్క చేయడం చాలా కష్టం. ఇలా ఇచ్చిన ఫార్ములా 2 × a + b / a - b. మీకు ఇవన్నీ ఫార్ములాస్ ఇచ్చాను షిట్ స్కాన్ యాప్లో, మొత్తం డీటెయిల్డ్. 2 × a + bh a - b cube. 8 cube is 512. Hey, that's all. Okay స్టూడెంట్స్, నేను మీకు డైలీ 7 బిట్లు వస్తాయి. ఎక్కువ బిట్లు ఇస్తే ఎక్కువ బిట్లు ఇద్దును, కానీ మీకు వీడియో ఎక్కువైపోతుంది. ప్రతిరోజు వస్తుంది. మై నేమ్ ఇస్ చిట్టినాయుడు, 31 years ఎక్స్పీరియన్స్. నేను అర్థమెటిక్ హై లెవెల్ చెప్తాను, వితౌట్ ఎక్స్ చెప్తాను. అర్థమెటిక్ కొత్త ఆర్ఎస్ అగర్వాల్. ఇలా ఇవ్వండి బుక్. ఈ బుక్ టోటల్ A to Z, బిట్ టు బిట్ నా స్టైల్ చెప్తాను. చూడండి, ఈ బుక్ అల్లా చెప్తాను అనమాట, బిట్ టు బిట్ నా స్టైల్లో. ఎవడైనా ఈ బుక్ చూడండి, చాలా మంది యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నారు, ట్రిక్స్ అంటున్నారు, మోసం చేస్తున్నారు. ఎవడు ఈ బుక్ ఇంతవరకు చెప్పలేదు యూట్యూబ్ ఛానల్లో, ఎవడు కూడా చెప్పలేదు. ఎనీబడి ఈ బుక్ మొత్తం ఇవ్వలేదు అనమాట. అది ఈ బుక్ నేను ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. ఆఫ్లైన్లో, ఆన్లైన్లో ఇవ్వలేను. ఆన్లైన్ ఎంత ఇవ్వలేను, కొన్ని ఇవ్వగలను. ఆఫ్లైన్ మొత్తం చెప్తాను అనమాట. అది మన ఇన్స్టిట్యూట్లో 7,000 ఉంటుంది అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్. వెంటనే రిజర్వేషన్ చేయించుకోండి. నెక్స్ట్ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతాయి క్లాసులు, ఇప్పుడు కావు. ఎస్సీ బ్యాచ్ కొట్టాలంటే చూడండి నాన్న, ఏపీ విద్యార్థులు 6,000 వచ్చేస్తుందో, ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏం ఈ బుక్ చెప్తే వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. వాడు ఏం చెప్తానంటే ఇంతకన్నా మంచి మోడల్ నేను చెప్తాను అంటున్నాడు. ఇంతకన్నా మంచి మోడల్ ఏం చెప్పగలవు? ఇండియాలో ఉన్న పుస్తకాలు లెక్కలన్నీ ఉన్నాయన్నమాట. ఇది చెప్పానండి ప్లీజ్. రైటా? మరి మీ ఇష్టం, నా సలహా మాత్రమే. ఎవరు నేను ఇన్సల్ట్ చేయట్లేదు. ఎందుకంటే డబ్బు పోతే డబ్బు వస్తుంది, వయసు పోతే వయసు రాదు. ఒక విద్యార్థి ఉంటాడు ఎస్ఐకి, ఆడికి ఇదే ఛాన్స్ ఉంటుంది. ఆడు ఇన్స్టిట్యూట్ నమ్ముకొని వెళ్తాడు, ఆ ఇన్స్టిట్యూట్ మీద ప్రేమతో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ మోసం చేస్తున్నాడు. మోసం చేసినప్పుడు బాధపడుతున్నాం. ఎందుకు ప్రయోజనం ఉంటే ఆల్రెడీ వయసు అయిపోయింది కదా. అలా అనమాట. అది మీరు నిర్ణయం మీరే తీసుకోవాలి. ఓకేనా? నిర్ణయం బుక్ రేటుగా హరియంతో. ఓకేనా? రైట్. నా పేరు చిట్నాయుడు. మన హైదరాబాద్లో ఉంటుంది క్యాంటీన్ ఇన్స్టిట్యూట్ ఆర్టిస్ట్ క్లాస్ రోడ్లో. ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. అందరూ రెడీ అయ్యి ఉండండి. అయితే మీరు అప్పుడు వచ్చినప్పటికి, ఇప్పుడు మరి ఖాళీ ఉండిపోయారంటే మన షిట్ స్కాన్ యాప్లో ఇవన్నీ దొరికితే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు మీడియం వరకు 1,500 అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో 4,000 ఉంటుంది. నా వల్ల బెనిఫిట్ ఇండియాలో ఎవడివ్వలేదు. ఇక్కడ డబ్బులు కడితే ఆఫ్లైన్లో కట్టక్కర్లేదు. ఇది 1 year ఫ్రీ ఆన్లైన్, ఆఫ్లైన్ లైఫ్ టైం ఫ్రీ చేస్తాం. ఎవరినైనా ఇమ్మనండి. రైట్. థ్యాంక్ యూ. బై.